ఫ్రెండ్స్ మోటరోలా వాళ్ళు ఈరోజు మన ఇండియాలో రెండు ఫోన్స్ని అయితే లాంచ్ చేస్తారు. అందులో ఫస్ట్ది మోటరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ అండ్ సెకండ్ది మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా. సో ఈ రెండు మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తారు. ఈ వీడియోలో ఈ రెండు మొబైల్స్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ మొబైల్స్ స్పెక్స్ ఎట్లా ఉన్నాయి అండ్ ప్రైస్ ఎంత పెట్టారు అండ్ ఆ ప్రైస్లో ఈ మొబైల్స్ని కొనొచ్చా అనే నా ఒపీనియన్ కూడా మీతోనైతే షేర్ చేసుకుంటాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే లేట్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఫస్ట్ మనం మోటరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ కోర్నింగ్ గొరిల్లా 5 గ్లాస్ని అయితే యూజ్ చేస్తారు. సో బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్ అయితే ఉంటుంది. చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తారు అండ్ కర్వ్డ్ ఎడ్జెస్తోనైతే మొబైల్ వస్తుంది. సో లుక్ అయితే బెటర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు అయితే ఒక ప్రీమియం ఫోన్ క్యారీ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో లుక్ అయితే నాకైతే నచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ మిడిల్లోనైతే మోటరోలా వాళ్ళ లోగోని అయితే ఉంటుంది. సో అందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు. ఈ మొబైల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 6.55 ఇంచెస్తోని ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తోని పీఓ ఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్కి డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ స్టీరియో స్పీకర్స్తోని ఈ మొబైల్ అయితే వస్తుంది. సో సౌండ్ క్వాలిటీ అయితే బెటర్ అయితే ఉంటుంది. 1100 nits మ్యాక్సిమం బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో డిస్ప్లే పరంగా అయితే ఎటువంటి కాంప్రమైజెస్ అయితే చేయలేరు. అన్నీ అయితే బెటర్ అయితే ఇచ్చారు. పీఓ ఎల్ఈడి డిస్ప్లే అయితే బెటరే ఉంటుంది. రిఫ్రెష్ రేట్ కూడా 144Hz ఇచ్చారు కాబట్టి అంతా బెటర్ అయితే ఉంటుంది డిస్ప్లే పరంగా చూసుకుంటే. అండ్ ఈ మొబైల్ని Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే తీసుకొస్తున్నారు. సో యాడ్స్ బ్లోడ్వేర్ అయితే ఉండవు. క్లీన్ అయితే ఉంటుంది ఫోన్ అయితే. అండ్ ఈ మొబైల్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది 5G ప్రాసెసర్, 5nm బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.99 GHz మీద క్లాక్ చేయబడింది. సో పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. ఎక్కడ మీకు తక్కువ పర్ఫార్మెన్స్ అయితే చేయదు. ప్రతి ఒక్క గేమ్ అయితే మీరు ఈ మొబైల్లోనైతే ఆడుకోవచ్చు. ఎంత పెద్ద హెవీ గేమ్ అయినా కూడా ఈ మొబైల్ అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. మంచి ప్రాసెసర్ ఇది. అండ్ అడ్రెనో 660 జీపీని అయితే యూజ్ చేస్తారు. బ్లూటూత్ వర్షన్ 5.2కి అయితే సపోర్ట్ చేస్తుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో పర్ఫార్మెన్స్లో చూసుకున్నా కూడా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. సో నెక్స్ట్ మనం కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. మల్టీ డైరెక్షనల్ కెమెరా ఇది. సో నెక్స్ట్ 13 మెగాపిక్సెల్ 120° ఫీల్డ్ ఆఫ్ వ్యూని కవర్ చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది ఇచ్చారు. సో మీరు ఈ కెమెరా నుంచి చేసుకుని 120° ఫీల్డ్ ఆఫ్ వ్యూని కవర్ చేసే వైడ్ యాంగిల్ ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి నాకు ఈ కెమెరా పరంగా నచ్చింది ఏంటిదంటే మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరా నుంచి చేసుకుని 8K 30 ఫ్రేమ్/సెకండ్స్లో వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. 8Kలో అంటే వీడియో క్వాలిటీ అయితే సూపర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మిడిల్లో పంచువల్ కెమెరా అనేది ఉంటుంది. అందులో 32 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చారు. మీరు ఈ ఫ్రంట్ సైడ్ కెమెరాని యూజ్ చేసుకుని 4K 30 ఫ్రేమ్/సెకండ్స్లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 4400 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 10 మినిట్స్లో 50% ఛార్జ్ అవుతుంది ఈ మొబైల్ అనేది వీళ్ళు అడ్వర్టైజ్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే అది మనం రియల్గా టెస్ట్ అయితే చేసి చూడాలి అంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందని అయితే. సో ఇవి మోటరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ మొబైల్ ఫుల్ స్పెక్స్. సో నేను మీకు స్పెక్స్ పరంగా ఒక క్లారిటీ అయితే ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. మన నెక్స్ట్ ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. బేస్ వేరియంట్ 8+128GB అయితే స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ చూసుకుంటే 40,000 అయితే పెట్టారు. సో 40,000లో ఈ మొబైల్ని తీసుకోవచ్చు. అది రీజనబుల్ ప్రైస్ అయినా అంటే మాత్రం నాకైతే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అనిపించింది. ఎందుకంటే రియల్మీ GT2 మీరు చూడొచ్చు, అది ఇంకా 34,000లోనైతే వస్తుంది. ఇంకా సేల్లో 28,000 ఇంకా బిలోనే వస్తుంది. సో ఇంకా అది బెటర్ ఆప్షన్ అనేది అనిపించింది నాకైతే. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇది ఫస్ట్ మొబైల్. సెకండ్ మొబైల్ చూసుకుంటే మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా. ఈ మొబైల్ టాప్ ఎండ్ మొబైల్ అనమాట ఇప్పుడు ఈ రెండు మొబైల్స్లలో చూసుకుంటే. సో ఈ మొబైల్ కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ కోర్నింగ్ గొరిల్లా 5 గ్లాస్ని అయితే యూజ్ చేస్తారు. చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది అండ్ కర్వ్డ్ ఎడ్జెస్తోనైతే ఈ మొబైల్ కూడా వస్తుంది. మిడిల్లో పంచువల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 ఇంచెస్తోని OLED స్క్రీన్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో అయితే వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. 1250 nits మ్యాక్సిమం బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 1 బిలియన్ కలర్స్ అయితే ఉంటాయి. అంటే 10:2 డిస్ప్లే టెక్నాలజీతో అయితే మొబైల్ వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో మొబైల్ అయితే వస్తుంది. సో డిస్ప్లే అండ్
సౌండ్ పరంగా అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, టాప్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్ని Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే తీసుకొస్తున్నారు. సో సేమ్ బ్లోట్వేర్ యాడ్స్ అయితే ఉండవు, క్లీన్ అయితే ఉంటుంది ఫోన్ అయితే. అండ్ ఈ మొబైల్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. సో ఇది టాప్ ప్రాసెసర్ అనమాట, ఇప్పుడున్న నెంబర్ 1 ప్రాసెసర్ క్వాల్కమ్లో చూసుకుంటే. సో ఇది 4 nm మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇది మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 3.19 GHz క్లాక్ చేయబడింది. Adreno 730 GPUని అయితే యూజ్ చేస్తారు. బ్లూటూత్ వర్షన్ 5.2కి సపోర్ట్ చేస్తుంది అండ్ UFS 3.1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో పర్ఫార్మెన్స్లోనైతే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, టాప్ ప్రాసెసర్ ఇది, ప్రజెంట్ జనరేషన్లో ఉన్న నెంబర్ 1 ప్రాసెసర్ ఇది. అండ్ నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో కూడా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, కానీ ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో మీరు విన్నది నిజమే, 200 మెగాపిక్సెల్తోనైతే ఈ మొబైల్ అయితే వస్తుంది. మీరు 64 చూసుంటారు, 108 చూసుంటారు, ఇప్పుడే ఫస్ట్ టైం మీరు చూడడం 200 మెగాపిక్సెల్ అయితే. సో ఈ 200 మెగాపిక్సెల్తో మీరు ఫోటోస్ తీస్తే మాత్రం డీటెయిల్స్ అయితే అదిరిపోతాయి. మీరు ఎంత జూమ్ చేసినా కూడా ఆ ఫోటో అనేది పగలకుండా మీకు డీటెయిల్స్ అనేది సూపర్గా అయితే కనపడతాయి. సో ఇది చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ మొబైల్కి అయితే. వీళ్ళు మేజర్గా ఈ 200 మెగాపిక్సెల్ని ఈ మొబైల్లో హైలైట్ అయితే చేస్తున్నారు. f1.9 అపర్చర్తోనైతే ఈ కెమెరా వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో కెమెరా పరంగానే అయితే టాప్ అయితే ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ 12 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంటుంది సెకండ్ కెమెరా. ఈ కెమెరా మీకు 2x వరకు ఆప్టికల్ జూమ్ చేయగలదు అండ్ డెప్త్ కెమెరా లెక్క కూడా యూజ్ అవుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. థర్డ్ కెమెరా 50 మెగాపిక్సెల్ 114 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ కవర్ చేస్తే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. మీరు ఈ కెమెరాను యూజ్ చేసుకొని వైడ్ యాంగిల్లో అయితే ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 8K 30 frames/second వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో వీడియో క్వాలిటీ కూడా సూపర్ ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మిడిల్లో పంచువల్ కెమెరా ఉంటుందన్నాను కదా, అందులో 60 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చారు. f2.2 అపర్చర్తోనైతే వస్తుంది. 4K 30 frames/second వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో 60 మెగాపిక్సెల్ ఇచ్చారు కాబట్టి ఫ్రంట్ సైడ్ డీటెయిల్స్ అయితే బెటర్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈ మొబైల్లో 4610 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. 125 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో చాలా అంటే చాలా స్పీడ్గా అయితే ఛార్జ్ అవుతుంది మొబైల్ అయితే. అండ్ 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు అండ్ 10 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలోనైతే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇవి Motorola Edge 30 Ultra మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్. సో నెక్స్ట్ ఈ మొబైల్ ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఈ మొబైల్ బేస్ వేరియంట్ 8+128GB అయితే స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ చూసుకుంటే 55,000 అయితే పెట్టారు. సో ఆ 55,000 ఈ మొబైల్ని తీసుకోవచ్చు అంటే మాత్రం నాకైతే రీజనబుల్ ప్రైస్ అనేది అనిపించింది. 55,000లో ఓకే మొబైల్ 200 మెగాపిక్సెల్తో వస్తుంది, ప్లస్ 125 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది కాబట్టి ఆ ప్రైస్ అయితే పెట్టచ్చు అని అయితే నాకు అనిపించింది. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ఏంటో ఈ మొబైల్ మీద కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో గైస్, ఇవి రెండు మొబైల్స్ గురించి నేను మీకు క్లారిటీ అయితే ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ అయింది అనిపించినా కూడా లైక్ చేయండి. వీడియోకి 100 likes టార్గెట్ అయితే ఇస్తున్నాను. అండ్ వీడియో చూసి వెళ్ళిపోయే ముందు మీరు ఒక్కటైతే చేయాల్సింది అయితే ఉంది, అదే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే మాత్రం. ఒకవేళ నచ్చకుంటే మాత్రం ఎందుకు నచ్చలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మీరు కామెంట్ చేస్తేనే నేను ఏం తప్పు చేస్తున్నాను, నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ బాగాలేదా, నేను బాగా స్పీడ్గా మాట్లాడుతున్నానా, సో ఈ విధంగా నా వీడియోలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ మీరు కామెంట్స్లో మెన్షన్ చేస్తే నేను వాటిని నెక్స్ట్ వీడియోలో అవి జరగకుండానైతే చూసుకుంటాను. సో ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకుండా ఎందుకు నచ్చలేదో కింద కామెంట్స్లోనైతే కామెంట్ అయితే చేయండి. ఇంకేస్ ఈ రెండు మొబైల్స్ బయ్యింగ్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనైతే ఉంటాయి. మీరు కొనేదేదో కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మాత్రం మన ఛానల్కి మీరు ఎంతో హెల్ప్ చేసిన వారైతే అవుతారు. అండ్ మన ఛానల్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు అక్కడ నుండి ఫాలో అవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.